Hi friends, this is Nallamala ఫారెస్ట్ లేదనుకున్నారేమో. ఇది ఒకప్పుడు మొత్తం ఫారెస్ట్ ఇది. అంటే మన రైతులు అంతా పొలాలు చేసుకున్నారు. అక్కడ పెద్ద పెద్ద దిమ్మలు మాత్రం కనిపిస్తున్నాయి కదా, మట్టివి. అవి వచ్చేసి మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, అదే మన బాలయ్య బాబు వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు. ఆయన రిజర్వాయర్ ఇక్కడ నంద్యాల జిల్లా వెలుగోడు మండలం ఇక్కడ రిజర్వాయర్ కట్టించినారు. అది ఎప్పుడు కట్టించినారో నాకు కూడా ఐడియా లేదు. అప్పుడు నేను ఇంకా పుట్టకొని ఉంటాను నాకు తెలిసి. రిజర్వాయర్ వచ్చేసి వెలుగోరులో ఉంది. సో ఇది వచ్చేసి మొత్తం వాటర్ వెళ్తాయి. వాటర్ కూడా చూపిస్తాను నేను మీకు. అక్కడికి వెళ్తున్నాను. ఇదంతా మొత్తం పంట పొలాలు. ఇక్కడ మొత్తం నల్లమట్టి, ఇదల్లా ఇక్కడంతా నల్లమట్టి ఉంటుంది. మొత్తం జొన్న అవి వేస్తారు ఇక్కడ. నేను మొబైల్ చేతితో పట్టుకున్న కాబట్టి స్పీడ్ పోలేకుంటున్నాను. మొత్తం వాటర్ పెడుతున్నారు. చిన్న చిన్న పిల్లకలు అన్నమాట. అంటే ఇప్పుడే స్టార్టింగ్. చూడండి, ఇక్కడ మొత్తం చిన్న చిన్న పిల్లకలు అన్నమాట. ఇక్కడ మొత్తం కొంచెం పెద్ద వచ్చింది జొన్న ఇటు సైడ్. అంటే కొంచెం రైతులు డబ్బున్న వాళ్ళు కొంచెం ముందరనే పంటలు వేసుకుంటారు. డబ్బు లేని వాళ్ళు కొంచెం లేటుగా వేసుకుంటారు మొలకలు కొనుక్కొని. అది ఇక్కడ ఇలా యువతలో చిన్నగా ఉంది, యువతలో పెద్దగా ఉంది. కొంతమంది లేటుగా వేసుకున్నారు, కొంతమంది తొందరగా వేసుకున్నారు. ఇక్కడ నుంచి ఒక వ్యాన్ వస్తుంది కదా, అదే తుఫాన్ కారు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ మాకు దగ్గరలో శ్రీశైలం దగ్గర. ఇంకోటి వచ్చేసి సంగమేశ్వరం. శ్రీశైలం మీకు ఐడియానే ఉంటుంది, సంగమేశ్వరం కూడా మీకు ఐడియానే ఉంటుంది. సంగమేశ్వరం అనేది అక్కడ 7 నదులు అనేది మొత్తము వచ్చి కలుస్తాయి. అక్కడ గుడి అనే పరమశివుడి గుడి ఉంటుంది. ఆ గుడి అనేది మునిగిపోతుంది అన్నమాట. అదిగో మనము దగ్గరకు వచ్చినాము, కుప్పల దగ్గరికి. దగ్గరికి వచ్చినాము. అలా కొంచెం పైకి వెళ్తే మనకు వాటర్ కనిపిస్తుంది. అంటే ఎన్టీ రామారావు ఇక్కడ ఎందుకు కట్టించిన అంటే ఇక్కడ పంట పొలాల కల్లా ఈ వాటరే వచ్చేది. ఆయన మహానుభావుడు బాగానే కట్టించినాడు మాకు. వాటర్ దగ్గర తాగడానికి కూడా బాగుంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి నీళ్ళు. అయితే తాగడానికి కూడా బాగుంటాయి. ఈ పొలాలు ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం పచ్చగా, మా మిడిల్లో రోడ్డు కొంచెం బాగుంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది. అది ఇంకో కారు వస్తుంది, కారులో తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే శ్రీశైలానికి, సంగమేశ్వరానికి ఇంకొకటి అలా వెళ్తుంటారు. లొకేషన్స్ బాగుంటాయి ఇక్కడ మా సైడు. ఎక్కడన్నా అనుకున్నారు, నంద్యాల జిల్లా. అప్పు పైకి ఎక్కాలి.
పైకి ఎక్కాలంటే కొంచెం పైకి ఎక్కేసినాము. చూడండి వాటర్ ఎలా, అప్పుడు ఫస్ట్లో వాటర్ లేవు, ఇప్పుడు వాటర్ ఫుల్ వచ్చినాయి. ఇది వెలుగురు రిజర్వాయర్కి వెళ్తాయి ఫుల్ వాటర్. అసలు చూడండి ఇలా వెళ్తున్నాయిగా. ఆ పైన ఊరికి అలా ఉందనుకుంటున్నారు, లోతు చాలా ఉంది. ఇది ఒక 2 స్తంభాల లోతు ఉంటుంది. చూడండి బాగా వాటర్ ఫుల్ చాలా ఎక్కేసి. ఇప్పుడు చేపలు బాగా లోపల వెళ్తుంటాయి. రిజర్వాయర్ దగ్గర చేపలు బాగా ఫుల్ పడుతుంటాయి. చూడండి అక్కడ వాటర్ ఎంతగా వెళ్తున్నాయో, ఎంత స్పీడ్ వెళ్తున్నాయో. ఇందులో స్విమ్మింగ్ చేయొచ్చు, కానీ ఈత వచ్చిన వానికి బాగా చేయొచ్చు. ఫుల్ అసలు ఫస్ట్లో మేము చూసినప్పుడు ఆ గీతకు ఉంది కదా, అది అక్కడ ఉంది కదా, అవి అసలు అంతవరకు వాటర్ లేవు. ఇప్పుడు ఇంకా పెరిగినాయి వాటర్. ఈ ఊరు పేరు వచ్చేసి బానకచెర్ల. ఇంకా ఇలానే స్ట్రైట్గా వాటర్ వెళ్ళిపోతాయి. వెలుగుడు అలా బాగుంటుంది. ఇక్కడ క్లైమేట్ అనేది బాగుంటుంది. ఈవినింగ్ అన్నప్పుడు ఫొటోస్ దిగడానికి కూడా వాటర్ దగ్గర బాగుంటుంది.